గ్రామీణ ప్రాంతాల్లో కర్షకులు, బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం సహకార వికాస సంస్థను స్థాపించి వారి అభివృద్ధిలో మామిడి రామారెడ్డి చేసిన సేవలు మరువలేనివని సంస్థ ప్రతినిధులు తెలిపారు. సహకార వికాస సంస్థ స్థాపకులు మామిడి రామారెడ్డి ఇటీవల మరణించినందున సిద్దిపేటలో ఆయన సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1975లో సంస్థ స్థాపించి 1995లో సహకార చట్టం తీసుకురావడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఈ సంస్థ సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ అర్బన్ రూరల్ జిల్లాలో తన సేవలు అందిస్తుందని గుర్తు చేశారు. శ్రీ మామిడి రామారెడ్డి గారు స్వకృషి పొదుపు ఉద్యమ ప్రథమ కార్యకర్త. వారు భారతదేశంలో సహకార రంగంలో మార్పులు రావడానికి 1964 చట్టం ఉండగా మరొక సరళీకృత చట్టం 1995 మ్యాక్స్ యాక్ట్ను తీసుకుని రావడంలో చాలా కృషి చేసిండ్రు. మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్లో మ్యాక్స్ యాక్ట్ వచ్చిన తదుపరి ఇతర రాష్ట్రాల్లో జార్ఖండ్, బీహార్, ఒరిస్సా, ఉత్తరాంచల్, జమ్మూ అండ్ కాశ్మీర్, బీహార్ మొత్తం ఇతర 8 రాష్ట్రాల్లో కూడా ఈ సహకార చట్టం రావడం వల్ల భారతదేశంలోనే సహకార రంగం అభివృద్ధికి వారు పునాదులు వేశారు. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల రిజిస్ట్రేషన్ విషయంలో ఏదైతే చట్టం ఉందో సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 2001ను కూడా తాను సంరచన చేసి పార్లమెంట్లో ఆమోదింపజేసి అన్ని రాష్ట్రాల్లో, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 2001 అమల్లోకి తేవడంలో కూడా వారు చాలా కృషి చేశారు. ఒక వ్యక్తికి ఆర్థికపరమైన స్వావలంబన ఎంత ముఖ్యమో అందుకొరకు స్వకృషి సహకార ఉద్యమాన్ని ఏ విధంగానైతే తయారు చేసిందో అదేవిధంగా మహిళల యొక్క బాలికలు, యువతుల యొక్క విద్య కొరకు ప్రత్యేకించి సంగం లక్ష్మీబాయి విద్యాపీఠ ద్వారా ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, ఫార్మసీ కళాశాల ద్వారా ప్రతి సంవత్సరం దాదాపు 5,000 మంది బాలికలు, యువతులు ఉన్నత విద్యతో సమాజంలోకి వచ్చి సమాజ అభివృద్ధికి కృషి చేసేలా వారు పునాదులు వేశారు. ఏది ఏమైనా మహిళల అభివృద్ధి కొరకు, సహకార రంగము యొక్క అభివృద్ధి కొరకు వారు చేసిన సేవలు శ్లాఘనీయమైనవి, గొప్పవి. వారిని సంస్మరిస్తూ ఈ రోజున ఏదైతే సంస్మరణ సభ జరిగిందో అది ఈ రోజున విజయవంతంగా జరుపుకున్నాం. వారి ఆశయాలను కాపాడుకుంటూ మా సంఘాలను, సమితులను సక్రమంగా నడిపిస్తూ వారికి మేము నిజమైన నివాళిని అంజలి ఘటిస్తున్నాము. నమస్కారం. 1975లో సహకార వికాస సంస్థ స్టార్ట్ అయింది. సహకార వికాస సంస్థ స్టార్ట్ అయ్యి 50 సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ కూడా అయిపోయింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా హైదరాబాద్లో పుట్టి మన వరంగల్, హనుమకొండ, కరీంనగర్, సిద్దిపేట, జనగామలో 512 సంఘాలు, 2,70,000 మంది సభ్యులు, 570 కోట్ల నిధులతోనే సంస్థ నడిపించుకుంటున్నాం. బాగా దురదృష్టకర విషయం ఏంటంటే సహకార వికాస సంస్థ వ్యవస్థాపకులు, స్వకృషి ఉద్యమ ప్రథమ కార్యకర్త అక్టోబర్ 25వ తారీఖు నాడు మరణించినాడు. అది మా ఉద్యమానికే తీరని లోటు. దాని గురించి మనం ప్రతి ఏరియాలో మాకు 58 సమితిలు ఉన్నాయి. ఈరోజు సిద్దిపేటలో 11 సమితిల అధ్యక్షులు, గణకులతోని సంతాప సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మహిళల పేరు మీద ఆస్తిపాస్తులు లేవు. 10 రూపాయలతోని పొదుపు చేసుకున్న ఈ ఉద్యమం ఈరోజు ఒక మహిళకు 1990లో 10 రూపాయల పొదుపు చేసుకున్నాడు, 100 రూపాయలు అప్పించేది. ఈరోజు ఒక మహిళ 1,80,000 రూపాయలు తీసుకునే ఎత్తుకు ఎదిగినరు. పురుషులకు భూములుంటాయి, జాగలుంటాయి, ఆస్తులుంటాయి, అన్నీ ఉంటాయి. మహిళ అన్నందుకు మాకు ఉద్యమంలో ఒక సభ్యత్వం ఉన్నది అనే అహంకారంగా చెప్పుకోవడానికి ఈ రామారెడ్డి గారే స్ఫూర్తి. వారి స్ఫూర్తి ఈ 5 జిల్లాల్లో ఈ 612 సంఘాల్లో ఎల్లకాలం ఉండేటట్టు ఆ భగవంతుని కోరుకుంటున్నాను.